అందరికీ నమస్తే అండి. పేటీఎంకి ఒకళ్ళు కుదురుగా ఉండరు. చివరికి నా చేత కూడా సినిమా రివ్యూ చెప్పిస్తున్నారు ఇట్లా. నేను ఏదో సరదాగా ఓజీ సినిమాకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నా కమ్యూనిటీ పోస్ట్లో నేను ఒక ఫోటో పెట్టుకున్నాను. సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ అరాచకం మామూలుగా లేదు, బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు చూడని పవన్ కళ్యాణ్ గారిని మీరు అందరూ చూస్తారు, సినిమా అద్భుతంగా ఉందని చెప్పేసి నాకు నచ్చింది కాబట్టి నేను పోస్ట్ చేసుకున్నా. దాని కింద కామెంట్లోకి వచ్చి మళ్ళీ బూతులు వేయటం, ఒరే అసలు మీకు సినిమాకి ఏమన్నా ఒక్క మాట అన్నంటారా మిమ్మల్ని? లేదు కదా, ఎందుకు వచ్చినాయి వ్యవహారం ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు అనవసరంగా కామెంట్లు పెట్టిన మూలాన్ని ఇప్పుడు రాత్రి 1 గంట అవుతుంది. కరెక్ట్గా టైం ఎంత? 1 గంట 8 నిమిషాలు అయింది. అసలు చేయను, నాకు రాదు సినిమా రివ్యూస్ చెప్పడం కూడా, నాకు చేత కాదు. అలాంటిది మీకోసం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సినిమా అద్భుతంగా ఉంది అబ్బాయి. మీరు ఎంత ఏడ్చినా, మీరు ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకున్నా, మీరు ఎన్ని రకాల ట్రోలింగ్ చేసుకున్నా సరే సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం మామూలుగా కాదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానించి మన ఇంటర్వెల్ వరకు కూడా ఎవడన్నా సీట్లో కూర్చుంటే ఒట్టు, ఎవడో కూర్చోడు. అది ఎప్పటి వరకు ఏ సినిమాలోనూ కూడా మీరు ఆ రేంజ్ ఎలివేషన్లు ఎక్కడా చూసుంటారు మీరు. అంత అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. ముఖ్యంగా సలార్లో ఆవిడ ఉంది కదా, శ్రేయారెడ్డి, ఆవిడ సీన్లు ఉంటాయి భయ్యా నిజంగాను. ఒక మామూలు ఎలివేషన్లు కాదు, గూస్ బంప్స్ అలా వస్తాయన్నమాట. ఆవిడ ఎంట్రీ సీన్ ఏదైనా కానీ, ఆవిడ సీన్ వచ్చిందంటే సరే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్లో. మామూలుగా కాదు. ఆ కార్ డ్రైవింగ్ కానీ, లేదంటే పోలీసులను బెదిరించడం కానీ మామూలుగా ఉండదు. ఇవన్నీ కూడా మీకు ఎలా చెప్పాలంటే, లాస్ట్ ఫైట్లో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఫైట్లో తలకాయలు ఎలా ప్యాక్ చేస్తారంటే, మీరు డ్రాగన్ ఫ్రూట్ ఐడియా ఉంది కదా, డ్రాగన్ ఫ్రూట్ని ప్లాస్టిక్ కవర్లో వేసి మనకు అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ యాసిడ్ అంతే. ఎవరైతే గోండాగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తలకాయలు బొబ్బాస్ గారు నరికేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టి కవర్లో అమ్ముతారు కదా, సేమ్ యాసిడ్ అలాగే పెట్టేసి విలన్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ హాష్మి ఉన్నాడు కదా, ఆడు ముందుకే ట్రేస్తారన్నమాట, ఇలాగా బంతుల్లాగా వాలీబాల్ లాగా. సినిమా చూస్తే బాగుంటుంది బ్రహ్మాండంగా. ఎదవలారు ఎంతసేపు ఆడడం కాదు, రాజకీయాలను రాజకీయంగా చూడాలి, సినిమాలు సినిమాలా చూడాలి. బాగుందా, బాగుంటే బాగుందని చెప్పాలి, బాగా లేదా బాగపోతే బాగోలేదని చెప్తాం. సినిమా బాగుంది కాబట్టి బాగుందిరా అన్నం దిక్కుమాలి ఎదవల్లారా. బాగోపోతే ఎలాగ చెప్పమనుకో, అది వేరే విషయం. అది నేను అసలు చెప్పను, నేను అసలు సినిమానికే వెళ్ళను. నేను దాదాపు థియేటర్లో సినిమా చూసి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో కానీ వెళ్ళను, సాధారణంగా తక్కువ, చాలా తక్కువ. అది కూడా ఫస్ట్ రోజే లేదంటే ప్రీమియర్ షోకి అసలే పోను నేను, ఏదో బాగుందని చెప్పేసి అంటేనే వెళ్తా. మీ అత్యవరాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా కెలుక్కొని చెడ్డ అనిపించుకోకూడదు, అది గుర్తుపెట్టుకొని బాగా. మీరు ఆ కామెంట్లు పెట్టకపోతే నేను ఈ వీడియో చేయను. నాకు టైం ఒక్క 1 గంట అయింది. ఇంకా నేను కొంప గుడికి వెళ్ళొద్దు, ఇంకా వెళ్ళకుండా మళ్ళీ మీకోసం సపరేట్గా మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మళ్ళీ నేను అక్కడ వీడియో చేయాలి. అది నాకు టైం ఒక్క. ఎందుకురా కెలికి మరీ వీడియోలు చేయించుకుంటారు మా చేత? కుదురుగా కాసేపు కళ్ళు మూసుకొని ఒక 4 రోజులు సైలెంట్గా ఉంటే ఈలోపు సినిమా అడవాడు అయిపోద్ది. ఆ ఫ్యాన్స్ ఏదో వాళ్ళు అడవులు వాళ్ళు ఉంటారు. ఒక 4 రోజులు మీకు శ్రమ తప్పిందని చెప్పేసి అనుకోవాలి, కానీ ఇందులో కూడా తీసుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిరికించి మళ్ళీ తిట్టించాలా? అవసరమా మనకి? ఎందుకు పత్యాపరం మాటలు? వెళ్ళి చక్కగా సినిమా చూడండి. సినిమా చూస్తే బ్రహ్మాండంగా ఫీల్ అవుతారు. పార్టీ ఫీలింగ్లు పెట్టుకుని సినిమాకి వెళ్ళకూడదు. అది ఏ పార్టీ అయినా కానీ పార్టీ ఫీలింగ్లు పెట్టుకుని మన సినిమాకి వెళ్తే మనకి ఏది నచ్చదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్గా చూడడానికి వెళ్ళామా లేదా, చూసామా లేదా, వచ్చామా లేదా అన్నట్టే ఉండాలి. కానీ కడుపులో గజ్జెట్టేసుకొని ఏదో రకంగా వెళ్ళిపోయి దాని మీద నెగిటివ్ ప్రచారం చేసేద్దాం అని చెప్పేసి మన సినిమాలకు వెళ్ళకూడదు, బాగోద్దు. అది అలాగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఏమో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారా? కనీసం పట్టుమని ఒక సినిమా చూడలేరు, ఓ పెళ్ళికి వెళ్ళారు, ఓ ఫంక్షన్కి వెళ్ళారు, ఒక సినిమా చూడలేరు. ఎందుకురా ఎదబోతుకు ఎంతసేపు ఆడి మీద ఈడి మీద పడి ఆడడం, కాకపోతేనే ఎంతసేపు అదే ఏడుపా. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే అదొక రకమైన ఏడుపు. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉందిరా మీకు ఇందులోనూ, ఓజీ 2 కూడా ఉంది, పార్ట్ 2. పార్ట్ 2లో అసలైన ట్విస్టులు అన్నీ ఉంటాయన్నమాట, మామూలు ట్విస్టులు కాదు అవి. మన ప్రభాస్ గారితో ఒక సినిమా ఉంది కదా, ఏదది, సాహోనా, సేమ్ ఆ సినిమాకి సంబంధించిన లింక్ కూడా ఉంది ఇంట్లో. మరి పార్ట్ 2 భారీగానే ఉండొచ్చేమో, ఉంటే కనుక అది మనకి లాస్ట్ ఎండింగ్లో తెలుస్తుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టోరీ చెప్పుకొస్తారు, అంటే గతంలో జరిగిందన్నమాట. ఇది ఇమ్రాన్ హాష్మిని ఉద్దేశించి తను ఎలా ఉన్నాడు, అంటే తను ఏం చేసేవాడు అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పుకోవచ్చు అనమాట. మీకు సాహో సినిమా ఐడియా ఉంది కదా, అందులో సేమ్ రాయ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటుంది కదా, అప్పుడు చెప్పుకొచ్చారు అనమాట. చూడండి, బాగుంటుంది. ఇలాంటి ఎలివేషన్లు ఎన్నో ఉన్నాయి సినిమాలో, చూడొచ్చు బ్రహ్మాండంగా, తప్పులేదు. సినిమాలను సినిమాలుగా చూడొచ్చు, రాజకీయంగా చేయొచ్చు. మేము అలాగైనా ఒప్పుకోమంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడురా.
మీరు చూడకూడదు, మేము చూడకూడదు, ఇంకొకరు చూడకూడదు. అది ఎక్కడ కడుపు మంటారు నాకు అర్థం కావట్లే. ఇది 1 గంటకి ఆ దెయ్యాలు తిరిగే వేళల్లో వీడియో చేసుకోవడం దిక్కుమల ఎదవాలారు అలాగని. అక్కడ చూడు పక్క వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు, ఒక పిచ్చోళ్ళ చూస్తున్నారు వాళ్ళు నన్ను. ఇదేంటి అర్ధరాత్రి వేట ఫోన్ ఎట్టుకున్నాడు, మళ్ళీ లైటింగ్ కోసం మళ్ళీ ఇంకో 2 ఫోన్లు పెట్టాను అక్కడ, మళ్ళీ టార్చ్ లైట్లు వేసి. అదొక దరిద్రం మళ్ళీ నాకు. కుదురుగా ప్రశాంతంగా వాళ్ళ చూసి వదిలేస్తే అయిపోయే. నన్ను అక్కడ మీరు బూతులు తిట్టాలా, ఈ వీడియోలో నా చేత మీరు తిట్టించుకోవాలా. అది మీకు అదొక సునకానందం. అది మీకు అంత అవసరమే ఉంది. పైగా అందరూ బూతులే. మళ్ళీ నేను మామూలుగా అంటే నాకు చేయకపోదును, జనరల్గా రాజకీయంగా విమర్శిస్తామంటే చేయకపోతున్నాను. మళ్ళీ ఆ కామెంట్లో కూడా బూతులు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ లకారాలే. మనం అక్కడే ఆగిపోయాం. మన బతుకులంతా కూడా ఎక్కడ అయిపోయినాయి అంటే అమ్మ, అక్క, అలి, లేదంటే మీ అమ్మ డాష్, ఇంకెక్కడే ఆగిపోయాం మన బతుకులు అంతే. మనం ఇక్కడ ఆగిపోయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను మీ అందరికీ దేవునిరా బాబు అంటున్నాడు. నేను ఈ వీడియోలో కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించదలుచుకోలేదు. శుభ్మ అంటూ ఒక మంచి సినిమా గురించి చెప్పుకుంటూ మళ్ళీ శనిగడ్లాగా మళ్ళీ ఆయన పేరు ఎందుకు మళ్ళీ మన దండ కాకపోతే కదా. ఎక్కడైనా సరే పత్యాపరం మాటలు మానేయండి, ట్రోల్ చేయమాకండి, చూడండి. ఇంకా రేపు నుంచి ఒక్కటి చచ్చిపోతారమ్మా మీరైతే కనుక. ఇప్పుడు సినిమా హిట్ అయింది కదా, ఇంక ప్రెస్ మీట్లు పెట్టేస్తారు పోలోమని చెప్పేసి అని. రేట్లు పెంచిన మూలన అధిక లాభాలు వచ్చేసినాయి. నువ్వు ఎంత రేటు పెట్టినా సినిమా బాగోపోతే ఎవడో చూడవు. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎవడో సీట్లలో కూర్చోడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే, ఎంట్రీ ఫైట్ ఒకటి ఉంటుంది మనకి, పోస్టర్లో ఒకటి కనపడుతుంది కదా, వైట్ షర్ట్ వేసుకొని కత్తి పట్టుకొని ఉంటుంది. ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్ దాదాపు ఒక 5 నిమిషాల పైన ఉంటుందేమో, ఎక్కువే ఉంటుంది. ఇంకా ఆ సీన్లో అయితే ఎవడో సీట్లలో కూర్చోడు. ఫ్యాన్స్ వాళ్ళు మనుషులో లేదని కూడా అర్థం కాదు కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కడైనా గ్యాప్ ఇస్తే ఒట్టి అరవడం. నేను నాకు అసలు గొంతులు పోతాయేమో, పిసలా కొడుకు ఇలా అరుతారని చెప్పి అనిపించింది నాకైతే. అంతలా అరుతున్నారు వాళ్ళు. చూస్తే మీరు అరుతారు, నేను అరిచాను. వాళ్ళతో పాటు నేను పిచ్చోలాగా నేను అరిచినప్పుడు జస్ట్ అది ఒక ఆనందం రా బాబు, అంతగా ఏం ఉండదు. జస్ట్ చూసామా, మళ్ళీ రేపు పొద్దు నుంచి మళ్ళీ ఎలాగ కామనే మనం అక్కడ ఆగిపోయాం కదా, అమ్మ అక్క దగ్గర ఆగిపోయాం కదా, మళ్ళీ మనం ఎలాగ తిట్టేసుకోవచ్చు. దిక్కు మళ్ళీ అదోలారా సిగ్గుపడంటారు కొద్దిగా. ఇంకంతసేపు ఏడుపులు కదా తప్పితే మనకు వచ్చింది సచ్చింది ఏమి లేదురా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా చూడాలనుకుంటే సినిమాని థియేటర్లో చూడండి, అద్భుతంగా ఉంది. మనకి థియేటర్లో చూస్తే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మనకి మూవీ రూల్స్ అవి బొమ్మ ఇంకోటి ఉంది కదా, అందులో చూసేద్దాం అనుకుంటే ఎంత బ్రహ్మాండమైన సినిమా అయినా సరే మనకు నచ్చదు, మనకి ఎక్కదు ముందు. ఎందుకంటే అందులో క్వాలిటీ బాగోదు, అంత మాత్రం క్వాలిటీ. మనం కంటిన్యూగా చూస్తావా అంటే సగం అది సగం కోటి మనకి ఈ పత్యాపరాలు సరిపోతాయి. మనం ఇంకెక్కడ చూసేస్తాం సినిమాని. మీరు కూడా పేటీఎంకి ఒకసారి సినిమా వెళ్ళి చూడండి రా, బాగుంది, బ్రహ్మాండంగా ఉందిరా. నేనేమో కావాలని చెప్పేసి నేను ఎలివేషన్ ఇవ్వట్లేదు రో. నేను ఇప్పటికొచ్చి ఏ సినిమా కన్నా రివ్యూ చెప్పాను నార్మల్గా లేదు కదా. మరి బాగుంది కాబట్టి బాగుందని చెప్తాం, అది తప్పేం కాదు. అది ఇంక ఆడడం మానేసి మళ్ళీ కామెంట్లు పెడితే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా. అర్థమైందా? ఇది ఊరికే సినిమా గురించి, రాజకీయాలు కాదుగా. మీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఇప్పటికొచ్చి ఏ రోజైనా సరే ఏమన్నా అన్నంటారా మిమ్మల్ని? లేదు కదా. నాకు మండేది అదే. నేను రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినందుకు వీళ్ళని బూతులు పెడుతున్నారు. అంత దిక్కుమాలి యాదవులు, ఈ యాదవులను చెప్పించి కొట్టాలి. ఉంటాను మరి. సినిమా బాగుంది, ఖచ్చితంగా చూడండి రోయ్.